దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలండి. మరి బాల్టిక్ సీ పైన నేను ప్రయాణం చేస్తున్నాను. అనుకోకుండా నేను 1 అవర్ చేయాల్సిన జర్నీ 2 గంటలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకు ఒక వచనం గుర్తొచ్చిందండి. యేసుప్రభుల వారితో చాలాసార్లు శిష్యులు ప్రయాణం చేశారు. మరి ప్రయాణం చేసినప్పుడు కూడా నాకు ఒక విషయం ఏం గుర్తొచ్చిందంటే, శిష్యులు మరి పడవలో ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభు కూడా వారితో ఉన్నప్పటికీ కూడా అక్కడ తుఫాన్ రావడం వలన వీళ్ళు శిష్యులు పానిక్ అయిపోయినారు. కానీ నేనైతే పానిక్ కాలేదు. ఎందుకంటే యేసుప్రభు నాతో ఉన్నాడన్న ధైర్యంతో నేను ఈ ప్రయాణం సాగిస్తున్నాను. నాకు తెలుసు నా తండ్రి తప్పకుండా నన్ను క్షేమంగా చేరుస్తారని. మరి 2 గంటల ప్రయాణం వెళ్ళడానికి మళ్ళీ పోవడానికి 2 గంటలు 4 గంటల ప్రయాణం నేను చేశాను. మరి 4 గంటల ప్రయాణంలో నాకు ఏం గుర్తొచ్చిందంటే, యేసుప్రభుల వారు చాలాసార్లు ఈ పడవ ప్రయాణం చేశారు. ఎట్లా చేసింటారు ప్రభుల వారు అని అనుకున్నానండి. అందుకే ఈ మాట మీతో పంచుకోవాలనే ఆశతో మీ ముందుకు వచ్చాను. మరి తుఫాను పడవ మీదకి రేగినప్పటికీ కూడా వాళ్ళు భయపడి యేసుప్రభుని లేపినప్పుడు యేసుప్రభు అంటున్నారు, మీ చింత నాపైన వేయండి, ఎందుకు చింతిస్తున్నారు, అవిశ్వాసంతో ఎందుకున్నారు, విశ్వాసం కలిగి ఉండండి అని. గాలిని సముద్రమును అంచిన దేవుడు నా పక్షాన ఉన్నాడన్నటువంటి ఆ ధైర్యంతో మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపించినందుకు, మరి దేవుడు గాలిని సముద్రాన్ని కూడా అణిచివేస్తాడన్నటువంటి విశ్వాసంతో నేను కూడా మళ్ళీ తిరిగి క్షేమంగా చేరడానికి దేవుడికి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి.